అయితే పాడుతా తీయగాలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఫస్ట్ ఇప్పుడు ఆడిషన్ కోసం ముందు సెలెక్షన్కి ఒక పాట పాడమంటారు కదా, ఫస్ట్ ఏం పాట పాడారు? మొట్టమొదటి సాంగ్ మీరు పాడింది? నేను ఫస్ట్ యేసుదాస్ గారి పాట పాడాను. ఏ పాట అండి? పాట హిందీ సాంగా అనుకుంటా, హిందీ సాంగే. जब दीप जले आना, जब शाम ढले आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार न बिसराना, जब दीप जले आना, जब शाम ढले आना అనుకుంటా. ఈ పాట రికార్డ్ చేశాము. జస్ట్ వాళ్ళు అన్నారు ఏదో నీ గొంతు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పాడించారు అంతే. అంటే తనకు మేము శృతిలో పాడుతున్నామా లేదా, అసలు పాడుతా తీయగాకే వీళ్ళు డిజర్వింగా కాదా అని చూడడానికి వాళ్ళు ఒక పల్లవి చరణం అలా షూట్ చేసేవారు అనమాట. అప్పుడు నేను పాడాను. ఏమో పాడుతా తీగల సెలెక్షన్ వస్తుందా అని కూడా అనుకున్నాం. కానీ వన్ ఫైన్ మార్నింగ్ మాకు పిలవడము, ఫస్ట్ డే వెళ్ళి అలా పాడుతా తీగ సెట్లో నించోవడము, బాలుగారు ముందు నించోవడము, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని ఆయన అడగడం, మాతో మాట్లాడడం, ఇంకా అదొక మెమరబుల్. అంటే ప్రతి మనిషిలో కొన్ని మెమరబుల్ డేస్ ఉంటాయి కదా, అలా ఫస్ట్ పాట అక్కడ పాడిన రోజు, ఫైనల్స్లో పాడిన రోజు. సో రియలీ థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ బాలుగారు. నా జీవితంలో అదొక మలుపు పాడుతా తీగ. అయితే పాడుతా తీయగ టైంలో మీరు ఇంకా ఎంత కాదనుకున్నా మీరు ఊరు నుంచి వచ్చిన వ్యక్తి, అప్పటికి ఇంకా మీకు అంటే ఈ సిటీ కల్చర్ పెద్దగా అలవాటు అయిపోయి ఉండొచ్చు, కొద్దిగా నేర్చుకుంటున్నారు అన్ని, అప్పుడప్పుడే అన్ని భాషలు కూడా నేర్చుకుంటున్నారు. సో ఎట్ ఏ టైం మీరు పాడుతా తీయగాలంటే ఒక కాంపిటీషన్లో ఇంతమంది కాంపిటీటర్స్, బాలుగారి మధ్య పాడటం, ఇవన్నీ హౌ వాజ్ ఇట్? అంటే ఒక ప్రెషర్గా ఫీల్ అయ్యారా లేకపోతే ప్రెషర్ ఉండేది? ఈజీ ప్రెషర్ ఉండేది, ప్రతి ఎపిసోడ్కి ప్రెషరే. ఎందుకంటే నాకు భయం ఉండేది. నాకంటే ఎక్కువ ఇంత పెద్ద సొసైటీకి రావడం, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, శాస్త్రీయ సంగీతం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. డెఫినెట్గా ఏదో ఒక కాంప్లెక్స్ అయితే ఉండేదండి మైండ్లో. కానీ అలాగే పాడేవాళ్ళం, అంటే బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఒక్క పాటని బండగా ప్రాక్టీస్ చేయడం, పాడడము. తర్వాత బాలుగారు సహృదయత అండి, ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు. అంటే అక్కడ ఏంటంటే ఈవెన్ ఆఫ్ స్క్రీన్ కూడా మంచి మోరల్ సపోర్ట్ అనేది ఉండేది. సో కాబట్టి భయం ఇప్పుడు మీరు పాడుతా తీగ ఎపిసోడ్స్ చూస్తే ఒక చిన్న భయము, మొహంలో టెన్షను, చిన్న వణుకు కూడా కనిపిస్తుంది కొన్ని పాటల్లో, అది ఉంటుంది. అయినా సరే ఆ బాలుగారు అనే ఒక సహృదయమూర్తి ఆయన మమ్మల్ని అడాప్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిలా మేము భావించేట్టు ఆయన మాకు అట్మాస్ఫియర్ కల్పించారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఏదో ఫైనల్స్లో విన్ అవుతానని ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండేది కాదు. బాగా పాడితే చాలు, మంచి కామెంట్స్ రావాలి, అబ్బా అసహ్యంగా పాడావు అని కామెంట్ రాకుండా ఉంటే చాలు అనే ఒక దృక్పథంతో నేను పాడేవాడిని. ఎందుకంటే ఎవరం కూడా మేము ఫైనల్స్కి వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అందరూ మంచి సింగర్సే, ఏ క్షణాన్నైనా ఎవరైనా ఓడిపోవచ్చు. అలా ఇప్పుడు పార్థు కానీ, నేను కానీ, మల్లికార్జున్ కానీ, మేమందరం కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదండి, జస్ట్ అలా పాడుతూ వెళ్ళిపోయాం. అది అలా ఆ క్షణం, ఇప్పుడు రియాలిటీ షో ఎలా ఉంటుందంటే ఆ క్షణంలో కూడా మనకి కలిసి రావాలి. ఒక ఎపిసోడ్లో నాకు బాగా గుర్తండి, నేను దరిద్రంగా పాడానండి. నేను డిసైడ్ చేసుకున్నాను, ఫస్ట్ పాట నేనే పాడాను, ఇంకా నేను దరిద్రంగా పాడాను, ఈ రోజుతో మనం మంగళం హాయిగా, నేను ఇంకా రేపు నుంచి టెన్షన్ ఉండదు నాకు అని అనుకున్న రోజు నాతో ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పరమదరిద్రంగా పాడాడు. ఓకే, అంటే పరమదరిద్రంగా పాడిన కంటే నేను దరిద్రంగా పాడాను కాబట్టి నేను గెలిచాను ఆ రోజు. అంతే. ఆ రోజుకి నేను అంటే ఏదో పాట ఉంది కదా, చవట అయ్యను నేను అనేదాన్ని, నీకంటే పెద్ద, అట్లా మేమిద్దరం దాంట్లో పోటీపడి నేను చాలా తప్పులు చేసి పాడానండి, నాకంటే ఎక్కువ తప్పులు చేసి ఆయన పాడాడు కాబట్టి నేను గెలిచాను.
అట్లా రియాలిటీ షో దాన్ని అందుకే రియాలిటీ షో అంటారేమో తెలియదు. ఆ క్షణాన మనకి అన్నీ మన గొంతు బాగుండాలి, అన్నీ కలిసి రావాలి. తర్వాత అఫ్కోర్స్ మనకి మన సాధన మనం నేర్చుకునేది అనేది మెయిన్ అనుకోండి. అది ఉన్నాక కూడా ఒక్కొక్కసారి మనకి కలిసి రావడం అనేది నాకు జరిగింది. అలా కలిసి వచ్చి చక్కగా మేము ఫైనల్స్ దాకా వెళ్ళాము. ఫైనల్స్ని ఎంజాయ్ చేసాం. ఫైనల్స్లో పార్థసారథి విన్నరు, నేను రన్నరు, ఉషా, మేమందరం కలిసి దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు మేము ముగ్గురం, ముఖ్యంగా నేను, పార్థు, ఉషా, కొన్ని వందల కార్యక్రమాలు చేసాం మేము. సో అలా ఎంజాయ్ చేసాం లైఫ్. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, A Dialogue with Prema, only on iDream.